నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం అడవి మామిడిపల్లిలో కోతుల బెడద రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గుంపులుగా పొలాల్లోకి దూసుకొస్తోన్న కోతులు రైతులు కష్టపడి సాగు చేసిన పంటలను నాశనం చేస్తున్నాయి. ముఖ్యంగా మొక్కజొన్న, కూరగాయల పంటలు పూర్తిగా కళ్ల ముందే పాడవుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పంటలను కాపాడుకోలేక రైతన్నలు ప్రత్యామ్నాయంగా వరి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు కోతుల బెడదతో వ్యవసాయం చేయటం కష్టంగా మారి గ్రామాల నుంచి వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతుల దాడులతో పాటు పంట నష్టాలతో ప్రాణ నష్టం జరిగిన ఘటనలు కూడా ఉన్నాయని చెబుతూ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని అంటున్న రైతన్నలతో మా ప్రతినిధి కిరణ్ రెడ్డి ఫేస్ టు ఫేస్. పట్టణం తేడా లేకుండా కోతుల బెడద తీవ్రంగా వేధిస్తున్నాయి. మరి ముఖ్యంగా పంటలను నాశనం చేస్తూ గుంపులుగా వచ్చి తీవ్రమైన పంటలపై నాశనం చేస్తున్నాయి. సో చూడొచ్చు, ప్రస్తుతం మనము నిజామాబాద్ జిల్లాలోని మాక్లూరు మండలం మామిడిపల్లి గ్రామంలో ఉన్నాము. సో ప్రస్తుతం ఇక్కడ గ్రామస్తున్నారు, వాళ్ళతో అడిగి తెలుసుకున్నాం. ఏంటంటే ప్రస్తుతం మీ ఊర్లో కోతుల బెడద ఎట్లుంది పరిస్థితి? చాలా తీవ్రంగా ఉంది. దీనివల్ల పంట నష్టం కూడా జరుగుతుంది. ఇతర పంటలు వేయకుండా ఓన్లీ వరి సాగు మాత్రమే సాగుతుంది మామిడిపల్లి గ్రామంలో. జామ తోట వేసినా కానీ, మామిడి తోట వేసినా కానీ కోతులన్నీ అక్కడే సంచరిస్తున్నాయి. మళ్ళీ ఏంటంటే ముఖ్యంగా పిల్లలు కానీ, వృద్ధులు కానీ, వృద్ధులు పిల్లలు అని కాకుండా ఎవరైనా సరే ఒంటరిగా వెళ్ళినా కానీ వారిపై దాడి చేస్తున్నాయి. కోతుల వల్ల ఒక 2 సంవత్సరాల క్రితము 2 పసిపిల్లల ప్రాణం చెరులో పడి మృతి చెందడం జరిగింది. దానికి మేము చాలా బాధపడ్డాము. అందుకని కలెక్టర్ మేడం గారికి, ఇతర అధికారులకు మా యొక్క విన్నపం ఏంటంటే ఈ కోతుల బెడద నుండి మా మామిడిపల్లి గ్రామస్తులను కానీ, ఇతర గ్రామాలలో కూడా ఉన్న సమస్యను ఈ కోతుల బెడద నుంచి మమ్మల్ని, మా జనాలని రక్షించాలని మా యొక్క విన్నపం మేడం గారు. మొక్కజొన్న వేస్తే మొక్కజొన్నని కోతులు ఇరుసుకుపోయి తినేస్తాయి. మనము బీరకాయలు పెట్టినా, టమోటా పెట్టినా రైతులు వేరే పంటలు వేస్తలేరు, ఇక పొలం వేస్తున్నారు. ఈ పొలం వేసిన పొలంను చీరుకొని తింటున్నాయి. ఇప్పుడు మామిడి చెట్లు ఉన్నాయి, మామిడికాయలు తినేస్తున్నాయి, చింత చెట్లని తినేస్తున్నాయి. పొలాలకు ఒక్కోళ్ళు ఇద్దరు వేరే అనుకో ఎంబడ పడుతున్నాయి. పంటలు ఒక వరి పంట మాత్రమే వేస్తారు. గతంలో మామిడిపల్లి అంటే మొక్కజొన్నకు చాలా ఫేమస్. మొక్కజొన్న అంటే మామిడిపల్లి వేస్తారు. ఇప్పుడు ఎవ్వరు కూడా ఒక మొక్కజొన్న అనేది వేయడానికి లేదు. పప్పు దినుసులు ఎవరి వాళ్ళు పప్పు దినుసులు పండించుకునే వాళ్ళు, పెసర్లు కానీ, మినుములు కానీ, తొగర్లు కానీ. ఇప్పుడు చూస్తే అసలు పప్పు దినుసులు అనేది ఒక గుంట కూడా పండిస్తలేరు. మామిడిపల్లిలో ఒక గుంటలో కూడా పండిస్తలేరు. కూరగాయలు అసలే పండిస్తలేరు. ఎందుకంటే టమాటా కానీ, వంకాయ కానీ, ఈ బీరకాయ, సూరకాయ అనేది అసలు పంట అనేది వేయడం మొత్తం కనుమరుగు అయిపోతుంది. దాని ద్వారా ఈ కోతుల ద్వారా ఏమవుతుందంటే ఈ కూరగాయల రేట్లు కూడా ఎక్కువ అయిపోతున్నాయి. అంటే మీ అధికారులకు ఏమైనా చెప్పారా ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి, కూరగాయల పంటలు వేయలేకపోతున్నాం, కోతులు బెడద ఎట్లా ఉందని? గతంలో 2 సంవత్సరాల క్రితము దృష్టికి తీసుకెళ్లారు. వీడీసీ తరఫున కానీ రాసించడం జరిగింది. ఇది రాష్ట్రం అంతటా ఉంది, ప్రతి గ్రామంలో ఉందని చెప్పేసి ఒక సమానం వచ్చింది తప్ప ఇంకోటి పరిష్కారం అనేది ఏం లేదు. సో ఏం చెప్పదలుచుకుంటాం మొత్తానికి ప్రభుత్వానికి? ఏం చెప్పదలుచుకుంటాం ప్రభుత్వానికి ఏం తెలుసుకుంటాం, ఈ కోతులను గ్రామాల నుంచి కాకుండా అటవీ ప్రాంతంలో, దూర ప్రాంతాలకు తరలిస్తే మంచి పంటలు పండించుకుంటారు. గ్రామంలో ప్రజలు సుఖంగా ఉంటారు. వాటికి కూడా మొత్తంగా గ్రామాల్లో వానర సైన్యం అయితే దాడి చేస్తున్నాయి. మరి ముఖ్యంగా అడవుల నుంచి కూడా ఇట్లా గ్రామాల్లో తెగబడి దాడులు చేస్తున్నాయి. మరోవైపు పంటలను నాశనం చేస్తున్నాయి అనేది చెప్తున్నారు. దీనిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా, కోతుల బెడద లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా అయితే రైతులను అయితే వాపోతున్న పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి. కోతుల బెడద నుంచి పరిష్కారం కోసం కేవలం పంటల మార్పిడి ఒక్కటే మార్గం కాదన్నారు ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జానయ్య. సమస్యను శాశ్వతంగా తగ్గించాలంటే సమగ్ర చర్యలు అవసరమని సూచించారు. ఇక వానర దాడుల నుంచి ఉపశమనానికి 2 కీలక మార్గాలను ప్రతిపాదించారు. ఒకటి, కోతుల జనాభా నియంత్రణ కోసం స్టెరిలైజేషన్ కార్యక్రమాలు చేపట్టడం. రెండవది, వానరశాలలను ఏర్పాటు చేసి కోతులను అక్కడికి తరలించడం అని తెలిపారు. ఇక ప్రభుత్వం, అటవీ శాఖ, వ్యవసాయ శాఖ సమన్వయంతో పనిచేస్తే సమస్య కొంతమేర నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉందన్న అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీతో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వం పంట మార్పిడి చేసుకోవాలని సూచిస్తుంది. మరోవైపు కోతుల బెడతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పంట మార్పిడి సాధ్యమా అన్న వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆల్తాఫ్ జానయ్య గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ కోతుల సమస్యకు సంబంధించి జయశంకర్ యూనివర్సిటీ నుంచి ఏమైనా అధ్యయనం చేశారా? ఎన్ని ఎకరాల్లో కోతుల బెడద ఉంది అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు మనకు
వ్యవసాయ రంగానికి గతంలో చీడ పురుగులు రకరకాల రోగాలు వచ్చేది, వాటి అన్నిటికీ పరిష్కారం మనం విజయవంతంగా కనుగొన్నాం. రైతులకు ఆ సమస్య ఇప్పుడు చాలా వరకు లేదు. కానీ గత 8-10 సంవత్సరాల నుండి కొత్త సమస్య వ్యవసాయ రంగానికి వచ్చింది. అది ఏమిటంటే మనం ఊహించనిది, అడవి పందులు, నెమలులు మరియు కోతులు. ఈ 3 ఒకప్పుడు వ్యవసాయ రంగానికి ఈ పెద్ద ముప్పుగా లేకుండేది. అడవి పందులు ఈ వేరుశనగ లాంటి పంటలకు ఉండేది గతంలో, వేరుశనగ మొక్కజొన్న లాంటిది. బట్ వాటి కంట్రోల్ మెజర్స్ అవి కొన్ని విధాలుగా మనం దాన్ని ప్రివెంట్ చేయగలిగినాం. కానీ కోతులు అనేది ఈ మధ్యకాలంలో గత 7-8 సంవత్సరాల నుంచి విపరీతంగా గ్రామాలకు రావటం, అదే కాకుండా వ్యవసాయ భూములలో వేసిన పంటలను వాటిని విపరీతంగా నష్టపరచడం అనేది మనం చూస్తున్నాం. కోతులు ముఖ్యంగా ఏ పంట నష్టపరుస్తాయి అంటే నూనె గింజలు, పల్సెస్, పండ్లు, కూరగాయలు, వీటిని ఎక్కువ నష్టపరుస్తాయి. తినేది తక్కువ కానీ నష్టం చేసేది ఎక్కువ. ఒకప్పుడు కోతులు ఊళ్ళలోకి వచ్చేవి కావు, గ్రామాలకు. అవి అడవి ప్రాంతాలలో కానీ చలకలలో ఉండేది. అక్కడ ఫలాలు, పువ్వులు, ఆకులు అవి వాటికి సంబంధించినవి ఉండేది, వాటి తినేది. ఎప్పుడో ఒకసారి ఊళ్ళకి ఒక కోతి దారి తప్పి వస్తే మేము అందరం చిన్నప్పుడు పోయి చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు కోతులు విపరీతంగా గ్రామాల మీదకి రావటం, ఆకలి చావులు, ఆకలి కేకలతో కోతులు ఈరోజు చాలా అలమటిల్లిపోతున్నాయి వాస్తవానికి. సో దొరికిన ప్రతి పంట తిరుగుడు కంటే ఎక్కువ నష్టం చేస్తున్నారు. వరి వద్దు అంటారు. వరిని కూడా కోతులు ఇప్పుడు ఇటీవల వరికి ముప్పు లేదు, కోతుల బెడద చివరికి వరిని కూడా తాకింది. వరి పొట్ట మీద ఉండి ఒక పాలు పోసుకునే టైంలో అవి వచ్చి మొత్తం పీకేసి అలా చిన్న ఒక డ్రాప్ పాలు వస్తే అవి తింటున్నాయి. అంటే దాన్ని బట్టి కోతులలో ఎంత ఆకలి కేకలు వినిపిస్తున్నాయో మనకు అర్థమవుతున్నాయి. ఒక వానర గోశాల లాగానే ఒక కమ్యూనిటీ లెవెల్లో పెట్టి ఎక్కడున్న కోతులు తీసుకొచ్చి అక్కడ వేయటం, వాటికి కావాల్సిన కొన్ని ఈ వెజిటబుల్స్ మార్కెట్ల నుంచి ఉన్న కొన్ని ఖరాబైన కూరగాయలు కావచ్చు, కొన్ని పండ్లు కావచ్చు. కొంతమంది ఈ తాంత్విక తత్వం ఉన్న వ్యక్తులు కొంతమంది ఫీడింగ్ కూడా ఇస్తారు. కొన్ని ఫ్రూట్స్ కానీ వేసినట్లయితే వాటికి అవి అక్కడ తినుకుంటూ అక్కడే ఉంటాయి, పొలాలకు పోవు, గ్రామాలకు పోవు. ఎట్ ది సేమ్ టైం స్టెరిలైజేషన్ చేయాలి అక్కడ. సో కోతికి లైఫ్ ఉన్నంతకాలం 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు ఉంటాయి. తర్వాత అవి చనిపోతుంటాయి, తీసి వేస్తుంటాం. బట్ ఉన్నంతకాలం అవి కొంచెం సుఖంగా ఉంటాయి. కాబట్టి కోతులు బెడద లేకుండా ఉండే ఆయిల్ సీడ్స్లో ఒకటి ఆయిల్ పాము, ఒకటి ఆముదాలు. మొత్తమే చూసుకోవచ్చు, రైతులు ఎక్కువగా ఆయిల్ ఫాము, అదేవిధంగా ఆముదాల పంటను సాగు చేసుకుంటే కోతుల బెడద నుంచి పరిష్కారం కొంతవరకు లభిస్తుందని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ అల్తాఫ్ జానయ్య గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.